ప్రస్తుతం మనం శ్రీనగర్ నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ వైపు వెళ్తున్నాం. బోర్డర్ సెక్యూరిటీ వైపు ఏదైతే పాకిస్తాన్ ఇండియా బోర్డర్ అవుతుందో అటువైపు మనం ప్రయాణిస్తున్నాం. ఏదైతే ఈ పెహల్గాంలో జరిగిన బేసరాన్ కాల్పులకు సంబంధించి కవరేజ్ నిమిత్తం బిగ్ టీవీ శ్రీనగర్ వచ్చింది. ఇక్కడ నుంచి బోర్డర్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే అంశాలపై కవర్ చేసేందుకు ఇక్కడికి చేరుకున్నాం. ప్రజెంట్ మనం లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నాం. మనం చూస్తున్నాం చుట్టూ కొండ ప్రాంతాలు. ప్రజెంట్ ఇక్కడ ఏదైతే కనిపిస్తున్న విలేజ్ హౌసెస్ ఏవి కనిపిస్తున్నాయో అది బండిపురా విలేజ్ గ్రామం. ఇక్కడ వారందరూ కూడా బండిపురాకు సంబంధించి ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ఈ ఉగ్రవాదులు ఎక్కువగా ఇక్కడ ఎక్కువ దాడులు జరిగే ప్రాంతం కూడా ఇది బోర్డర్కి, అంటే ఈ బోర్డర్కి ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి అత్యంత సమీపంలో కూడా ఇది ఉంటుంది. ఈ బండిపురా బోర్డర్ అనేది బండిపురా డిస్టిక్. దీంట్లో పలు గ్రామాలు ఉంటాయి. మనం చూసేది బండిపురా విలేజ్ అనమాట. బండిపురా విలేజ్కి సంబంధించిన ఇక్కడ చూస్తున్నాం. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఇటువంటి సందర్శన ప్రాంతాలను సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి కూడా ఎక్కువగా టూరిస్టులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ టూరిస్టులు సందర్శన తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ మనం రీసెంట్గా ఏదైతే జరిగింది 22వ తేదీన పెహల్గాంలోని బైరసన్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఇప్పుడు అంతా బోర్డర్లో అంతా కూడా ఒక పటిష్టమైన భద్రత సెక్యూరిటీ కొనసాగుతోంది. పాక్ చర్యలను తిప్పుకొట్టేందుకు ఎక్కడెక్కడ పటిష్టమైన పహారా కాస్తూ ఉన్నారు. మనం ఏదైతే ఇది చూస్తున్నాం పచ్చని చెట్లు, ఎత్తైన చెట్లు, కొండలు, ఇదంతా కూడా ఇటువంటి సుందరమైన ప్రాంతాలను దృశ్యాలను చూసేందుకు యాత్రికులు టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈ టెర్రరిస్టుల అటాక్ కూడా ప్లాన్ చేసి మరీ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఏదైతే మినిట్ టు మినిట్ అప్డేట్ ఎప్పటికప్పుడు బిగ్ టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ విలేజెస్ మనం చూస్తున్నాం. మరోవైపు కొండ ప్రాంతాలు, మంచు పర్వతాలు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో మనం చూస్తున్నాం. సూర్యకిరణాలు డైరెక్ట్గా ఇక్కడ పడి అది ఎంత షైన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొండ ప్రాంతాలు ఏవైతే మనం చూస్తున్నాం వైట్గా ఎక్కడైతే కనిపిస్తున్నాం ఎత్తైన కొండ ప్రాంతాలు, ఇటువంటి సుందరమైన దృశ్యాలను చూసేందుకు యాత్రికులు తరలి వస్తూ ఉంటారు. ఇదంతా కూడా మొత్తం మినిట్ టు మినిట్ అప్డేట్ ఎలా ఉంది శ్రీనగర్లో, పరిస్థితులు ఏంటి, బోర్డర్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా ఎప్పటికప్పుడు బిగ్ టీవీ మీకు చూపించే ప్రయత్నంలో భాగంగానే ప్రజెంట్ లైన్ ఆఫ్ కంట్రోల్లో మనం ఉన్నాం. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ విధంగా ముందుకెళ్తే ఇండియన్ పాకిస్తాన్కి సంబంధించిన బోర్డర్ ఉంటుంది. అక్కడ బోర్డర్లో ఎప్పటికప్పుడు పాకిస్తాన్ను ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ అంతా నిరంతరం అక్కడే పహారా కాస్తూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా పాకిస్తాన్ను సంబంధించిన ఉగ్రవాదులు ఎవరికి కూడా ఇండియా బోర్డర్లోకి ప్రవేశించకుండా ఉండే విధంగా కూడా గస్తీ కాస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే మనం చూస్తున్నామో ఇది బండిపురా మెయిన్ బోర్డర్ ఇది. ఇక్కడ ఇటువంటి సుందర ప్రదేశాలను తిలకించేందుకు యాత్రికులు భారీగా ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అటాక్ ఏదైతే జరిగిందో అటాక్ జరిగిన తర్వాత కొంత యాత్రికుల తాకిడి అనేది క్రమంగా తగ్గింది. మొత్తంగా ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరి కాసేపట్లోనే ఇండియా పాకిస్తాన్ బోర్డర్కు చేరుకోబోతున్నాం. అక్కడికి వెళ్ళి మరిన్ని విషయాలు బిగ్ టీవీ మీకు అందిస్తుంది. ప్రస్తుతం మనం లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి కాశ్మీర్లో ఉన్న ట్రెక్బుల్ బోర్డర్కి వెళ్తున్నాం. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఈ లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉన్న ఇదొక బేస్. ఇది ఆర్మీకి సంబంధించి ఇండియన్ ఫస్ట్ లైన్ డిఫెన్స్కి సంబంధించిన సెక్యూరిటీ సంబంధించిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి ఒక బేస్ క్యాంప్ ఇది. ఇక్కడ నుంచి మనం ట్రెక్బుల్కు వెళ్ళబోతున్నాం. ట్రెక్బుల్ వెళ్ళిన తర్వాత ట్రెక్బుల్ సిచ్యువేషన్ ఏంటనేది మీకు చూపిస్తాం. ఎట్టకేలకు బిగ్ టీవీ ఇండియన్ ఆర్మీ సరిహద్దులకు చేరుకుంది. ఎక్కడ నుంచి భద్రత ఏ విధంగా ఉంది అనేది కూడా బిగ్ టీవీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ మనం చూస్తున్నాం. ఇది బోర్డర్ సంబంధించి BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అది. ఇక్కడ నుంచే భద్రతను వీరు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తూ కూడా ఇండియన్ ఆర్మీ బలగాలు ఏదైతే పెహల్గాంలోని బైసారాన్ ప్రాంతంలో కాల్పుల ఘటన జరిగిన తర్వాత భారీగా భద్రతను ఏర్పాటు చేసింది. భారీగా ఆర్మీ బలగాలు మోహరించాయి. ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం BSF ఫస్ట్ లైన్ డిఫెన్స్కి సంబంధించిన బేస్ క్యాంప్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి బేస్ క్యాంప్ నుంచి డిఫెన్స్, అలాగే ఇక్కడ డిఫెన్స్కి సంబంధించిన భద్రతా బలగాలు ఉంటాయి. మరోవైపు రెండో వైపు మనం ఇటు చూస్తుంటే రెండో వైపు ఇటు ముందుకెళ్తే కనుక ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో ఇండియన్ ఆర్మీ ఉంటుంది. ఎక్కడికక్కడ ఇక్కడ మొత్తం బోర్డర్స్కి సంబంధించి ఇక్కడ కంచె వేసి ముళ్ళ కంచెలాగా ఏదైతే ఉంటుందో ఐరన్కి సంబంధించిన కంచె వేసి ఇక్కడ భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటారు.
ఇక్కడ ఆర్మీకి సంబంధించిన బేస్ క్యాంప్ ఏదైతుందో వారి నివాసం ఉండే బేస్ క్యాంప్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మెయిన్ ఆర్మీకి సంబంధించిన సెక్యూరిటీ మెయిన్ చెక్ పోస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది, కానీ అక్కడికి పర్మిషన్ లేదు. షూట్ చేయడానికైనా చూపించడానికైనా అక్కడ నుంచి వెళ్ళేందుకు మీడియాకు పర్మిషన్ లేదు. అంటే ఈ పెహల్గాంలో కాల్పులు జరిగిన తర్వాత ఇదంతా కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియాగా, అంటే కంప్లీట్గా మూసివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఈ ముళ్ళ కంచెను ఏర్పాటు చేసి భద్రతా బలగాలు ఇక్కడ పహారా కాస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇక్కడ సెక్యూరిటీ అనేది ఏర్పరుస్తున్నారు. ఎంత భారీగా సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన బిగ్ చెక్ పోస్ట్, పెద్ద చెక్ పోస్ట్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన వీరు నివాసం ఉండే బేస్ క్యాంప్, ఇక్కడ వారి నివాసం ఉండడానికి సంబంధించిన బ్లాక్స్ వైజ్గా ఇక్కడ బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి అంతా కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన ప్రదేశం. ఎటువైపు నుంచి ఉగ్రవాదులు చొరబడతారనేది కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తే మెయిన్ చెక్ పోస్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా గుబురైన చెట్లు, మొత్తం ఇరుకైన రోడ్లు, ఎవరు కూడా కనబడని మన రోడ్డు చూస్తున్నారు. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎదురుగున్న వాహనం మన మీడియాకి సంబంధించిన వాహనం. ఇక ఎక్కడ చూసినా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. ఎవరు కూడా రావడానికి అనుమతి లేదు. ఇది ఆర్మీకి సంబంధించిన ఏరియా కాబట్టి ఎవరు కూడా ఇక్కడికి రావడానికి అనుమతి లేదంటూ కూడా కొన్ని నిబంధనలు విధించిన నేపథ్యంలో ఎవరు కూడా ధైర్యం చేసి ఇటువైపు రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మరికొన్ని రోజుల వరకు కూడా ఇటువంటి నిబంధనలే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఇక్కడ సెక్యూరిటీలో పనిచేస్తున్న ఆర్మీ బలగాలు కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఎవరు కూడా ఇటు లోపల వైపు రాకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ ప్రతి చోట చెక్ పోస్టులు ఉంటాయి. కానీ ముందుకు వెళ్తే మెయిన్ చెక్ పోస్టు పాకిస్తాన్కి ఇండియాకు మధ్య ఉండే మెయిన్ చెక్ పోస్ట్ అనేది, బోర్డర్ అనేది ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఉంటుంది. ఏదైతే ఈ కర్వ్ ఏదైతుందో, ఈ కర్వ్ మనం చూస్తున్నాం. ఈ టర్నింగ్ ఏదైతుందో, ఈ టర్నింగ్ మనం చూస్తూ ఉన్నాం. ఈ టర్నింగ్ నుంచి ముందుకు వెళ్తే ఆ కర్వ్ ఏదైతే కనిపిస్తుందో, ఇక్కడ నుంచి ఇక్కడ ఆ బేస్ క్యాంప్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ కార్నర్లో అక్కడ కనిపిస్తుందో, అక్కడ అది ప్రధానంగా మెయిన్ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం, జూమ్ చేసాము. ఇక్కడ బోర్డర్ సెక్యూరిటీ అంతా కూడా ఇండియన్ ఆర్మీ మోహరించి ఉంటుంది. అక్కడ కనీసం నుంచోవడానికి కానీ అక్కడ నుంచి షూట్ చేయడానికి కానీ ఎటువంటి పర్మిషన్ లేదు అనేది కూడా వారు చెప్తున్నారు. దానిలో భాగంగా అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా వారు అక్కడి నుంచి అనుమతించని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అక్కడ నుంచి పైవైపు కూడా ఎక్కడి వరకు మొత్తం అంతా కూడా ఫెన్సింగ్తోనే ఇక్కడ భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఎవరిని కూడా అనుమతించకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ నుంచే వీరు ఎవరైతే ఆర్మీ సంబంధించిన సైనికులు ఎవరైతే ఉంటారో ఇక్కడ నుంచి వారు కాపలా కాస్తూ కూడా ఇక్కడ నుంచి మనం వచ్చే వారిని ఇక్కడ నుంచి చూసి వారు ప్రధానంగా ఇక్కడ నుంచి మొత్తం గన్స్ అవి పెట్టుకుని ఇక్కడ నుంచే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే దానిపై వారందరూ కూడా నిఘా పెట్టి ఇక్కడ నుంచి చెక్ చేసి ఇక్కడ నుంచే బేస్ క్యాంప్లో ఉండి ఇక్కడ నుంచి వారందరూ కూడా భద్రతను పర్యవేక్షిస్తుంటారు. ఈ భద్రతను పర్యవేక్షించి ఎవరైనా అనుమానితులు ఎవరైనా ఉంటే కనుక అటువంటి అనుమానితులను ఇక్కడనే ఆపేసి చెక్ చేసి ఇక్కడ నుంచి పంపిస్తారు. ఎటువంటి అనుమానిత వస్తువులు దొరకపోతే ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి మీరు తిరిగి వెళ్ళిపోవాలంటూ కూడా వారికి ఇండియన్ ఆర్మీ తెలియజేస్తుంది. ఇది చూస్తున్నాం, ఇది బేస్ క్యాంప్, ఆర్మీకి సంబంధించిన బేస్ క్యాంప్. ఇవన్నీ కూడా చెట్లు అడ్డున్నాయి. ఈ చెట్లుకి అటువైపున మిలిటరీకి సంబంధించిన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన బేస్ క్యాంప్ అంతా ఉంటుంది. ఇక ముందుకు వెళ్ళేందుకు అవకాశం లేకపోవడంతోనే ఇక్కడ నుంచే బిగ్ టీవీ కంప్లీట్గా మీకు డీటెయిల్స్ ఇక్కడ నుంచి ప్రెసిడెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. మొత్తం చూసుకుంటే మొత్తం మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది ప్రజెంట్ శ్రీనగర్ కానీ, పెహల్గాం కానీ, పుల్వామా, ఇటు శ్రీనగర్ నుంచి బండిపుర నుంచి ఇటు కాశ్మీర్ బోర్డర్ ఏదైతే ఉందో కాశ్మీర్ బోర్డర్ వరకు కూడా బిగ్ టీవీ చేరుకుంది. ఆ ముందుకు వెళ్లేందుకు పర్మిషన్ లేకపోవడంతో ఇక్కడ నుంచే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది అంశాలను ఎప్పటికప్పుడు
మీకు అందించే ప్రయత్నం బిగ్ టీవీ చేస్తుంది. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, కాశ్మీర్ బోర్డర్.